కరువు పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర బృందాలు ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నాయి. మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించనున్నాయి. తరువాత జరిగిన నష్టంపై నివేదికను తయారు చేయనున్నాయి. వర్షాభావ పరిస్థితులతో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తాయి. పంట నష్టం, తాగునీటి కొరత, పశుగ్రాసం సమస్య వంటి సమస్యలపై 3 బృందాలు పరిశీలన జరుపుతాయి. కేంద్ర బృందాల సభ్యులు ఉదయం 10 గంటలకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై జిల్లాల పర్యటన చేస్తాయి. మొదటి బృందం నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట, నిజాంసాగర్ మండలాల్లో పర్యటిస్తోంది. కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కరువు పరిస్థితులపై బృందం పరిశీలించి జిల్లా అధికారులతో సమావేశమవుతుంది. తాడ్వాయి మండలంలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తారు. గ్రామస్తులతో వర్షాభావ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటారు. నిజామాబాద్ తర్వాత మెదక్ జిల్లాలో పర్యటించి హైదరాబాద్కు తిరిగి వస్తుంది ఈ బృందం. రెండో బృందం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లి అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది. మూడో టీం నల్గొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తుంది. 2 రోజుల పర్యటనల తర్వాత కేంద్ర బృందాల సభ్యులు మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ను కలుస్తారు. ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా కరువు పరిహారంపై కేంద్రం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ కేంద్ర బృందాల పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో కరువు తీవ్ర ప్రభావం చూపుతోంది. వేసవి రాకముందే తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావం హైదరాబాద్పై పడింది. మంజీరా 14 ఏళ్ల తర్వాత ఎండిపోయింది. దీంతో రాజధాని నగరంలో 4-5 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి రాకముందే నీటి ఎద్దడి ముంచుకొస్తోంది. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలికాలంలోనే తెలంగాణ ప్రజలు గొంతు తడుపుకోవడానికి అవస్థలు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టణాల్లో 5-6 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నాయి మున్సిపాలిటీలు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ దాహార్తిని తీర్చే మంజీరా నది ఎండిపోయింది. ఎగువన ఉన్న కర్ణాటకలో చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించడం, మంజీరా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవకపోవడంతో 30 ఏళ్లలో రెండోసారి ఎండిపోయింది. పూర్తి స్థాయిలో నిండినప్పుడు 10 చదరపు మైళ్ల మేర నీటితో నిండు కుండలా తొణికిసలాడే మంజీరా రిజర్వాయర్ నీళ్లు లేక వెలవెలబోతోంది. దీంతో వేసవి రాకముందే హైదరాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 14 ఏళ్ల క్రితం ఎండిపోయిన మంజీరా మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో కరువుతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటిపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సగటు నీటి పంపిణీ రోజుకు 70 లీటర్లైనా లేదంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇప్పటికే చాలా పట్టణాల్లో 3-4 రోజులకు ఒకసారి నీటి పంపిణీ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వర్షాలు కురిసిన ప్రాంతాల్లోనూ పట్టణాలకు తాగునీరు అందించే జలాశయాలు, నీటి వనరులు వట్టిపోతున్నాయి. వర్షాభావం నేపథ్యంలో తాగునీటి పరిస్థితులను అంచనా వేసే పనిలో నిమగ్నమైంది ఆర్డబ్ల్యూఎస్. రాష్ట్రంలోని 179 గ్రామాలకు ఇప్పటికే నీటిని రవాణా చేసి ప్రజలకు అందజేస్తున్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో